ఓకే. హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పోస్టల్ గ్రామీణ డాక్ సేవకులు ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో వాళ్ళని వచ్చేసి 1,00,000 మందిని అయితే గవర్నమెంట్ వచ్చేసి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చేసి తొలగిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఎందుకు తీస్తామన్నారు ఏంటి అనేసి. సో ఈ 1,00,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం కానీ గమనించినట్లయితే కేవలం ఈ 3 సంవత్సరాల ముందునో లేకపోతే ఈ సంవత్సరం జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళని వచ్చేసి మనకు వచ్చేసి ఈ ఏదైతే విధుల్లో నుంచి తొలగిస్తామని చెప్పేసి అయితే డిపార్ట్మెంట్ అయితే చెప్పడం అనేది జరిగింది. సో దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే నేనైతే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మనకు 2 రోజుల నుంచి ఇది ఇండియన్ జీడిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ స్ట్రైక్ లో చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ విధులను పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చేసి వర్క్లు మొత్తం వచ్చేసి పక్కన పెట్టేసి సమ్మెలను అయితే నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ సబ్ ఆఫీస్ లోనో హెడ్ ఆఫీస్ లోనో ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క సమ్మని అయితే తెలుపుతున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ కి వచ్చేసి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. సో అక్కడ విధుల్లో వాళ్ళు ఉండరు కాబట్టి జీడిఎస్ లో పని అనేది పెండింగ్ పడిపోతూ ఉంటుంది. సో దానివల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు కూడా అయితే వస్తుంది అన్నమాట. సో ఇలాగ జరగడం వల్ల డిపార్ట్మెంట్ నష్టపోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అండ్ అలాగే ఈ జీడిఎస్ లో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు సమ్మెల్లో పాల్గొన్నప్పుడు మనకేమైతుందంటే పాత వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు పెట్టడానికి అయితే ఉండదు. కొత్తగా ఇప్పుడైతే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 2 years అనేది ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొబేషనరీ పీరియడ్ ఉండడం వలన వాళ్ళు వచ్చేసి డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగిస్తూ మీరు కానీ విధుల్లోకి వెళ్ళకపోతే అని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకోటి గమనించినట్లయితే మనం ఈ సమ్మె వల్ల కస్టమర్స్ కి ఎటువంటి మనకి నష్టం జరగకూడదు. అండ్ అలాగే కస్టమర్స్ కి ఎటువంటి వాళ్ళ వర్క్ విషయంలో ఇక్కడ డైలమా కానీ మనకు జరగకూడదు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అవుట్ సోర్సింగ్ నుంచి లో లేకపోతే సబ్స్టిట్యూట్లనో లేకపోతే ఇంకెవరినైనా విధుల్లో పెట్టి అక్కడ పెండింగ్ వర్క్ ని మటుకు క్లియర్ చేయండి, వర్క్ ని ఎటువంటి మనకి పెండింగ్ అయితే పట్టొద్దని చెప్పేసి డిపార్ట్మెంట్ అయితే మనకి సజెస్ట్ అయితే చేస్తుంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ అయితే. సో మనకి ఇక్కడ ఈ 1,00,000 మందిని తొలగిస్తాము అన్న దాని గురించి కానీ చూసినట్లయితే ఇది 2 years నుంచి మనకి ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నారు అంటే మనకి లాస్ట్ ఇయర్ కావచ్చు ఈ ఇయర్ లో కావచ్చు జాయిన్ అయిన జీడిఎస్ లకి హెచ్చరిస్తుంది డిపార్ట్మెంట్ అనేది. సో ఇది సామాన్యంగా మనకి 1,00,000 మందిని తీయడం అనేది జరగదు. ఒకవేళ 1,00,000 మందిని డిపార్ట్మెంట్ కానీ తొలగించినట్లే అయినట్లయితే ఆ 1,00,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. అండ్ అలాగే ఆ 1,00,000 మందిని కానీ తీసేసినట్లయితే వాళ్ళు వచ్చేసి అందరు కానీ కోర్టు కేసు కానీ వేసినట్లయితే ఎటువంటి ఇవన్నీ డిపార్ట్మెంట్ అనేది ఫేస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మనసులో పెట్టుకొని డిపార్ట్మెంట్ అనేది 1,00,000 మందిని అయితే తొలగించడం అనేది జరగదు. సో మనకి జీడిఎస్ అనేది కూడా పర్మనెంట్ కాకపోయినప్పటికీ సివిల్ సర్వెంట్ కాకపోయినప్పటికీ కూడా ఇది మనకి ఎవరు తొలగించే హక్కు అయితే లేదన్నమాట. సో మనకి డిపార్ట్మెంట్ కేవలం వచ్చేసి ఈ స్ట్రైక్ జరుగుతుంది, ఈ స్ట్రైక్ ని నివారించడానికి కేవలం మనకు వచ్చేసి జీడిఎస్ లకి హెచ్చరిక రూపంగా ఇవ్వడం అనేది జరిగింది, ఒక నోటీస్ అనేది ఇలాగా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు జీడిఎస్ నుంచి వచ్చిన అప్డేట్ అయితేను. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.